బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. తనను ఓ కానిస్టేబుల్ ప్రేమించి మోసం చేశారని ఓ అమ్మాయి పోలీసులను ఆశ్రయించిన ఘటన నెల్లూరు జిల్లా కావలిలో జరిగింది. ప్రేమ ముసుగులో తనను నమ్మించి మోసం చేశాడని బాధితురాలు వాపోయింది. శాంతి భద్రతలను కాపాడే వృత్తిలో ఉండి ఇటువంటి దురాగతానికి పాల్పడిన సాయి కిరణ్ పైన కావలిలో ఉన్నటువంటి కొన్ని మహిళా మండలి వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనను ఓ కానిస్టేబుల్ ప్రేమించి మోసం చేశారని ఓ అమ్మాయి పోలీసులను ఆశ్రయించిన ఘటన నెల్లూరు జిల్లా కావలిలో జరిగింది. ప్రేమ ముసుగులో తనను నమ్మించి మోసం చేశాడని బాధితురాలు వాపోయింది. శాంతి భద్రతలను కాపాడే వృత్తిలో ఉండి ఇటువంటి దురాగతానికి పాల్పడిన సాయి కిరణ్ పై కావలిలో ఉన్నటువంటి కొన్ని మహిళా మండలి వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అబ్బాయి పేరు సాయి కిరణ్. అబ్బాయి నెల్లూరు 5th టౌన్లో కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాడు. అబ్బాయికి నాకు 3 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. పరిచయం ప్రేమగా మారింది. పలుమార్లు అబ్బాయి నన్ను శారీరకంగా వాడుకొని నాకు ప్రెగ్నెన్సీ రావడానికి కూడా కారణమైంది. సో నేను అడిగితే వాళ్ళ మరదలతో పెళ్ళి అంటే మొదట్లోనే చెప్పాడు నాకు, తను వాళ్ళ మరదలతో పెళ్లి చేయాలనుకుంటున్నారని. నేను అడిగితే అమ్మాయి అంటే ఇష్టం లేదు, నాకు నచ్చిన అమ్మాయితో ఉండాలనుకుంటున్నాను అని చెప్పాడు. నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు అని చెప్పాడు. ఆ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది. ఈరోజు పెళ్లి చేసుకోని అని చెప్పాడు. డిఎస్పీ గారి దగ్గరకు వచ్చాను. అయినా కానీ అబ్బాయిలో ఏ మార్పు రావట్లేదు. 2 పెళ్లిళ్ళు చేసుకుంటాను అని నాకు చెప్పాడు. ఆయన చెప్పి చూశాడు, కౌన్సిలింగ్ ఇచ్చి చూశారు, కానీ అతను ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. అందువల్ల ఎఫ్ఐఆర్ కట్టేసి కేసు కడతామని చెప్పారు. అమ్మాయిని బలాత్కారం చేసిన దానికి 3 సంవత్సరాలు ప్రేమించి మోసం చేసి ఇప్పుడు మరొక పెళ్లి చేసుకున్న దానికి అబార్షన్ చేయించిన అంటే అన్నిటికీ కలిపి అన్ని రకాల సెక్షన్లు కలిపి కఠినమైన సెక్షన్ల ద్వారా అతనికి శిక్షించాలని చెప్పి మరో ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగకూడదని మా సొసైటీ ఫర్ సొసైటీ తరఫున మేము సతీష్, చంద్రశేఖరు, శ్రీనివాసులు మరియు నరేంద్ర మేమందరం కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి అమ్మాయికి అండగా నిలబడి ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేంద్ర నాయుడు అందిస్తారు. చెప్పండి సురేంద్ర నాయుడు. నెల్లూరు జిల్లా కావలి హనుమంతవారి వీధిలో నివాసం ఉంటున్న మోర్ల సాయి కిరణ్ నెల్లూరు పట్టణంలో 5వ పట్టణ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా ఉంటూ కావలి గాయత్రి నగర్ 3వ లైన్ లో నివాసం ఉంటున్న ఉష అనూషాని 3 సంవత్సరాలుగా ప్రేమించి తనను వాడుకొని గర్భవతిని చేసి 2 సార్లు గర్భం తీయించి గత 3 సంవత్సరాలుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నామని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి ఇప్పుడు తమ మరదలైనటువంటి రాజేశ్వరితో పెళ్లి నిశ్చయమైనట్లుగా ఈ నెల 26వ తేదీ వీరిద్దరికి పెళ్లి అవుతున్నట్లుగా అనూష చెప్పడం జరిగింది. అయితే 3 సంవత్సరాల కిందట స్నేహంగా పరిచయమై కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారి ఆ ప్రేమ గర్భం దాల్చేదాకా వచ్చిందని, అయితే అప్పటికే తన మరదలైన రాజేశ్వరితో పెళ్లి చేయాలని అనుకుంటున్నారని తెలియజేయడంతో ప్రశ్నించిన అనూషను తన మరదలు అంటే ఇష్టం లేదని, ఆ పెళ్లి ఎలాగైనా ఆపాలని తమను కోరాడని అనూష చెప్పడం జరిగింది. ఈ పరిణామాల మధ్యనే 2 సార్లు ప్రెగ్నెంట్ గా అయినట్టు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోమని కోరగా 2వ పెళ్లి చేసుకుంటానని నిర్లక్ష్యంగా చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి మహిళా మండలి
మహిళా సంఘాల వారిని కలిసి డిఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ చేసి అనూషకు తగు న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. మాధురి, సురేంద్ర నాయుడు, ఆ యువతి ఇప్పుడు ఏ విధమైన న్యాయం కోరుతుంది? తనను పెళ్లి చేసుకోవాలని గట్టిగా అయితే కోరుతుంది. తమకు ఇటువంటి పరిణామాలు మళ్ళీ ఇంకొక మహిళకు జరగకుండా ఉండాలని డిఎస్పీ గారిని కోరటం జరిగింది. సురేంద్ర నాయుడు, ఆ కానిస్టేబుల్ పై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? డిఎస్పీ విచారణలో సాయి కిరణ్ పెళ్లి చేసుకోమని డిఎస్పీ గారు కోరడం జరిగింది. ఆ పెళ్లి చేసుకున్న పక్షంలో విధుల నుంచి సస్పెండ్ చేసే విధంగా చేస్తానని డిఎస్పీ చెప్పడం జరిగింది. మాధురి, సురేంద్ర నాయుడు, ఈ ఘటనపై మహిళా సంఘాలు ఏమంటున్నాయి? ఇటువంటి శాంతి భద్రతలను కాపాడాల్సిన ఒక కానిస్టేబుల్ ఇటువంటి పని చేయడంపై అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మాధురి, ఓకే రైట్, థ్యాంక్ యూ సురేంద్ర నాయుడు. అబ్బాయి పేరు సాయి కిరణ్. అబ్బాయి నెల్లూరు 5th టౌన్లో కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాడు. అబ్బాయికి నాకు 3 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. పరిచయం ప్రేమగా మారింది. పలుమార్లు అబ్బాయి నన్ను శారీరకంగా వాడుకొని నాకు ప్రెగ్నెన్సీ రావడానికి కూడా కారణమైంది. సో నేను అడిగితే వాళ్ళ మరదలతో పెళ్ళి అంటే మొదట్లోనే చెప్పాడు నాకు, తను వాళ్ళ మరదలతో పెళ్లి చేయాలనుకుంటున్నారని. నేను అడిగితే అమ్మాయి అంటే ఇష్టం లేదు, నాకు నచ్చిన అమ్మాయితో ఉండాలనుకుంటున్నాను అని చెప్పాడు. నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు అని చెప్పాడు. ఆ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది. ఈరోజు పెళ్లి చేసుకోని అని చెప్పాడు. డిఎస్పీ గారి దగ్గరకు వచ్చాను. అయినా కానీ అబ్బాయిలో ఏ మార్పు రావట్లేదు. 2 పెళ్లిళ్ళు చేసుకుంటాను అని నాకు చెప్పాడు. ఆయన చెప్పి చూశాడు, కౌన్సిలింగ్ ఇచ్చి చూశారు, కానీ అతను ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. అందువల్ల ఎఫ్ఐఆర్ కట్టేసి కేసు కడతామని చెప్పారు. అమ్మాయిని బలాత్కారం చేసిన దానికి 3 సంవత్సరాలు ప్రేమించి మోసం చేసి ఇప్పుడు మరొక పెళ్లి చేసుకున్న దానికి అబార్షన్ చేయించిన అన్నిటికీ కలిపి అన్ని రకాల సెక్షన్లు కలిపి కఠినమైన సెక్షన్ల ద్వారా అతనికి శిక్షించాలని చెప్పి మరో ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగకూడదని మా సొసైటీ ఫర్ సొసైటీ తరఫున మేము సతీష్, చంద్రశేఖరు, శ్రీనివాసులు మరియు నరేంద్ర మేమందరం కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి అమ్మాయికి అండగా నిలబడి డిమాండ్ చేస్తున్నాం. సో నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అబ్బాయి పేరు సాయి కిరణ్.